బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ 10.1 ఓవర్లు మాత్రమే జరిగింది. బ్లాక్అవుట్ కారణంగా ఫ్లడ్ లైట్ ఆఫ్ చేశారు. ఫ్లడ్ లైట్లు ఆఫ్ చేయడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఆర్మీ రంగంలోకి దిగింది. స్టేడియం నుంచి ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో అటు ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అయితే నిలిచిపోయింది. బ్లాక్అవుట్ ప్రకటించడంతో కూడా అటు గ్రౌండ్ మొత్తంగా కూడా ఫ్లడ్ లైట్లన్నీ ఆగిపోయాయి. దీంతో కూడా మ్యాచ్ అయితే రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మ్యాచ్ నిలిచిపోవడంతో కూడా ఇప్పటి వరకు అటు గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. అప్డేట్స్ ఏంటి? పాక్ డ్రోన్ దాడుల నేపథ్యంలో బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. బ్లాక్అవుట్ ప్రకటించడంతో ఏదైతే ధర్మశాలలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ వెంటనే నిలిపివేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒకవైపు నుంచి బయటికి వెళ్లే విధంగా ఒక లైట్ మాత్రం ఆన్ చేసి లోకల్ పోలీసులు, ఆర్మీ అధికారులు సమన్వయంతో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా బయటికి పంపించి వేస్తున్నారు. ఇక క్రికెటర్లను కూడా భారీ బందోబస్తు మధ్య వారిని రైలు మార్గంలో ఢిల్లీ టీం ని ఢిల్లీకి, అదేవిధంగా పంజాబ్ టీం ని అహ్మదాబాద్ కు తరలించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా పాక్ దాడుల నేపథ్యంలో బ్లాక్అవుట్ ప్రకటించారు కాబట్టి పూర్తిగా లైట్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా షట్ డౌన్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి యుద్ధ సైరన్లు కూడా మోగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ఉన్న పలంగా నిలిపివేస్తూ ఆ గ్రౌండ్ అంతా కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి పంపించేస్తున్నారు. ఒక్కసారిగా పాకిస్తాన్ జమ్మూను టార్గెట్ చేసి డ్రోన్ల ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారత సైన్యం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ దాడులను బ్లాక్అవుట్ ప్రకటించారు కాబట్టి ఎలాంటి లైట్స్ వెలుగు కూడా ఉండాలి కాబట్టి వాటికి సంబంధించి వెంటనే మ్యాచ్ నిలిపివేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లని ఆపివేయడం జరిగింది. స్టేడియంలో ఒక ఫ్లడ్ లైట్ మాత్రమే ఆన్ చేసి ప్రేక్షకులంతా బయటికి వెళ్ళిపోయాక ఆ లైట్ ని కూడా ఆఫ్ చేసేసి మొత్తం పంజాబ్ ఏదైతే పాకిస్తాన్ కి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు లైట్స్ కానీ ఏదైతే ఇన్వర్టర్స్ పెట్టి లైట్లు ఆన్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రజలు ఉన్నారో వారంతా కూడా ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక క్రికెటర్లను కూడా సురక్షితంగా వాళ్ళ నివాసాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భారీ బందోబస్తు మధ్య వారిని ఢిల్లీ టీం ని ఢిల్లీకి, అదేవిధంగా పంజాబ్ టీం ని అహ్మదాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.